గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల భారత నా కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు. కొంప తగలేయడమా? ఈనాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చిత్తం మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పని చేస్తుంది బుర్ర. ఎక్కడ పని చేయలేదంట? వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరకు మందు ఎట్టి 100 ఏళ్లు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి. రా బాబు, రా రా, నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు ఏదో బుర్ర మర్చిపోయినమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా? ఏది నాకు ముద్దు పెట్టరా? నాకు ముద్దు పెట్టరా? అన్నా వాడు అన్నం తినేవాడా ఏంటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు. తుమ్మెద పాండవులు తుమ్మెద బూడిదైపోయారు. తుమ్మెద దేవుడా, చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరికాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా? నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య?
కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు. మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవడు కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనపడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ సచ్చినోళ్ళకి కనెక్షన్ ఏంట్రా? ధర్మదేవత ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నబ్బా? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो अम पुटो तीवू। अच्छा आओ। ऐसा नहीं, ऐसा ऐसा ऐसा। सेंटू सेंटू सिनेबाबू गाరు రాశారు. బాలే कौन कौन दिया? सिनेबाबू गाరు పెద్దోరు మరి అబ్బాయి గారు. अच्छा वो तुम्हारा दोस्त है? अब्बाई गुरु ये किसका है? तुम्हारा? ये टी ये बड्डान ఇది నీదా? సినిబాబు గారు ఇచ్చారు. जरा निकालो देख लेंगे. నాన్సెన్స్, అబద్ధం, నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబం అనే పుడక్షరాలు. బబం అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిన్నికి తగిలిస్తావా? నాకు తను మొహం కూడా తెలియదు. మొర్ర అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది. ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. నేను ఆవలిస్తే పేగులు ఎక్కడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను. నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్. చెప్పు. చెప్పను. చంపేస్తా. చెబితే ఆడు చంపేస్తాడు, లేకపోతే నువ్వు చంపుతావు. చెప్పను. పొరుగురోడు
ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట. మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు. అలాగా? నువ్వు భయపడకు. నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్లిపోయి పెళ్ళాడేస్తా. నిజమా? మీ నాన్న మీద ఒట్టు. కార్లు, విమానాలు, పెద్ద మేడలు. మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు? దాని మొహం. అది అసలు పరమ కిలాడి. గిల్లి గిల్లి అంతా అబద్ధమే. చందా డబ్బులు సగం వాటా కోసం వచ్చింది. దాన్ని దారిలోనే వదిలేస్తా కదా. డబ్బంతా మన ఇద్దరిదే. అది మరి పెట్టెక్కడుందో చూపించు. ఇప్పుడా? ఆడింటికాడు ఉంటాడు, సంపేస్తాడు, రచ్చ అయిపోద్ది. రేపు పొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు, తవ్వి తీసుకొచ్చేస్తాను. కారు కాడుండు. గుడ్. రాగానే అమ్మో, రేపు పొద్దుటాలా? నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరది? కాల్లో గాజు పెంకు ఉండిపోయిందేమో చూడరా. చంపావు అమ్మా. అమ్మా. ఒరే సుబ్బడు. ఏం దొరా? ఓరి దరిద్రుడా, నా తొడ మీద ఎంత దెబ్బ కొట్టావురా? నేనా? నేను బయట పడుకున్నా దొరా. ఇప్పుడే కదా మీరు కేకేశారు. నువ్వు నా కాళ్ళు పట్టింది నువ్వు కదా? లేదు దొరా. నా తొడ సిద్ధకు పడిచావు కదరా? నా తోడు దొరా, నా బిడ్డల తోడు. అయితే మరి ఆ సచినులు దెయ్యాలే వచ్చారేమో. దెయ్యాలు లేవు, గీయాలు లేవు. ఆ కన్నప్పనే రమణాన్ని ఉన్న పాలంగా కాకేసురా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.